వెల్కమ్ టు రవికిరణాలు టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిన్నా టవర్ వివాదంపై బీజేపీ వైసీపీ ఘర్షణ. జిన్నా టవర్ పేరు మార్పుపై రాజకీయ దుమారం, బానిసత్వపు గుర్తు అని బీజేపీ ఆరోపణలు. జిన్నా స్వాతంత్ర యోధుడన్న వైసీపీ నేతలు. మత సామరస్యంపై చర్చకు దారితీసిన వివాదం, ఫోన్ ట్యాపింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బండి. ఎంపీగా ఉన్న సమయంలో ఫోన్ ట్యాపింగ్ చేశారన్న బండి, బీఆర్ఎస్ హయాంలోనే మొదటి బాధితుడని ఆరోపణ. వివేక కేసులో సిబిఐ విచారణపై వైఎస్ సునీత ఫైర్. వివేక హత్యపై పూర్తి సిబిఐ విచారణ జరగలేదనే ఆరోపణ, పోలీసులపై అధికార దుర్వినియోగం చేశారన్న విమర్శ. న్యాయపరంగా ఆగడాలు తప్పవన్న వైఎస్ సునీత. వాసవి అమ్మవారికి 25 లక్షల నోట్లతో అలంకారం. పాలింగిలో కనకదుర్గ అమ్మవారు ధనలక్ష్మిగా దర్శనం. ఆలయాల్లో నోట్ల అలంకారంతో భక్తుల హర్షం. శ్రావణ శుక్రవారం పూజలు ఘనంగా నిర్వహణ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, గుంటూరులోని జిన్నా టవర్ పేరు మార్చాలన్న బీజేపీ డిమాండ్ రాజకీయ దుమారాన్ని రేపుతోంది. బానిసత్వ గుర్తుగా దీన్ని విమర్శించిన బీజేపీకి వైసీపీ మైనార్టీ నేతలు వ్యతిరేకంగా స్పందించారు. జిన్నా స్వాతంత్ర సమరయోధుడని వాదించారు. చరిత్ర తెలుసుకోవాలని సూచించారు. ఈ వివాదం మత సామరస్యంపై చర్చకు దారితీసింది. నేను ముందుగా చెప్పదలుచుకున్నా, జిన్నా టవర్ని ఏర్పాటు చేసినటువంటి మొహమ్మద్ అలీ గారు, జిన్నా గారు ఈ దేశ స్వాతంత్రం కోసం వారి యొక్క ఎన్నో పోరాటాలు చేసి ఈ స్వాతంత్రం కోసం పోరాటాలు చేసినటువంటి వారు అనేక మంది జైళ్ల పాలైతే వారిని జైళ్ల నుంచి తీసుకొచ్చి అనేక మందికి కొంతమందికి తప్పుడు కేసుల్లో కూడా ఉరిశిక్షలు పడితే ఆ ఉరిశిక్షలు కూడా రద్దు చేసి వారు ఎప్పుడు స్వాతంత్ర పోరాటంలో ముందస్తుగా ఉండి స్వాతంత్రం కోసం పోరాడి వారు దేశ విభజనలు అయిన తర్వాత వారు పాకిస్తాన్కి వెళ్ళటం జరిగింది. వారు ఈ దేశానికి ఎన్నో సేవలు చేశారు. వారి స్వాతంత్రం కోసం పోరాటం చేశారని చెప్పని స్ఫూర్తితో అనేక మంది ఆ రోజు వారితో పాటు పాల్గొన్నటువంటి స్వాతంత్ర సమరయోధులు వావిలాల గోపాలకృష్ణ గారు లాంటి వారు, ఎన్జీ రంగా లాంటి వారు. ఎంపీగా ఉన్న సమయంలో తన ఫోన్ ట్యాప్ చేశారంటూ బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే ఫోన్ ట్యాపింగ్ కు మొదటి బాధితుడని, సిట్ విచారణపై విశ్వాసం లేదని తెలిపారు. దీనిపై సిబిఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే సిట్ ను మనిపులేట్ చేస్తోందని ఆరోపించారు. ప్రతి క్షణం, ప్రతి సెకండ్, ప్రతిసారి కూడా ప్రతి విషయంలో కూడా నా ఫోన్ ట్యాప్ చేయడము నిజంగా ఇలా చూపించడం, అధికారులు చూపించకనే షాకు గురైన అనేక విషయాలు వారు చూపడ్డాకనే షాకు గురైన. ఎంత నీచులు వీళ్ళంటే కేసీఆర్ కుటుంబము మావోయిస్టులకు సంబంధించి ఫోన్లను ట్యాప్ చేయాలి. ఆ లిస్టులో మా పేర్లు పెట్టారు. మావోయిస్టు లిస్టులో మా పేర్లు పెట్టి మా ఫోన్లను ట్యాప్ చేశారు. నాదే కాదు, అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు ఉంది అలా. కేసీఆర్ అల్లుడు హరీష్ రావు పేరు కూడా ఉంది అలా. వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేశారు. మొట్టమొదటిసారి అసలు ఫస్ట్ బాధితున్నా నేను, దీనిలో ఫస్ట్ బాధితున్నా నేను. మొట్టమొదటిసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫస్ట్ టైం స్టేట్మెంట్ ఇచ్చింది కూడా నేనే. నేను గతం నుంచి చెప్తున్నా, ఇది మూర్ఖత్వ ప్రభుత్వము. వీళ్ళకు వావి వరుసలు ఏంలో వీళ్ళకు. ఇవాళ మంచి పండుగ, ఇవాళ రేపు ప్రధానమైన పండుగ. బంధాలు అనుబంధాలకు సంబంధించినటువంటి ఇవాళ పండుగలు. ఇవాళ అమ్మవారి పండుగ అనేది వరలక్ష్మి శుక్రవారము, రేపు రాఖీ పండుగ. ఇవాళ ఇన్ని పండుగలైనా కూడా ఇవాళ వేలాది మంది ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పండుగలు వదిలిపెట్టి తరలి వచ్చారు ఇవాళ. కానీ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో వావి వరుస లేవు. వాళ్ళకు తల్లి లేదు, నా తండ్రి లేడు, నా అక్క లేదు, నా చెల్లి లేదు. వాళ్ళకు నా కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేసిర్రు. నా ఫోను, నా కుటుంబ సభ్యులది, మా సిబ్బందిది, లాస్ట్కు మా ఇంట్లో పనిచేసే వర్కర్లు కూడా. మాది పక్క పెట్టు, సొంత కేసీఆర్ బిడ్డ కూడా ఫోన్ ట్యాప్ చేశారు. కేసీఆర్ అల్లుని కూడా చేసిర్రు. వీళ్ళని ఏమనాలో తెలంగాణ సమాజం ఆలోచించాలి. అధికారులు నా దగ్గర సమాచారం, నేను నిన్న కానీ మొన్న కానీ చాలా మంది మాజీ అధికారులతో మాట్లాడినా, నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కానీ నాకున్న సమాచారాన్ని కానీ పూర్తిగా వాళ్ళకు
రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెప్తున్న విషయాలు ఇంటుంటే ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఇది. వాళ్ళు చెప్పే విషయాలు ఇంటుంటే. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్లోపే రేవంత్ సీఎం పదవిని కోల్పోతారని, కొత్త సీఎం బాధ్యతలు స్వీకరిస్తారని ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా బుద్ధంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ పెరిగింది. నువ్వు ఎన్ని రకాలుగా రాహుల్ గాంధీ భజన చేసినా ఖచ్చితంగా నిన్ను గతంలో చెప్పినా ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను, డిసెంబర్ లోపల ఎన్నికలు అయిపోయిన తర్వాత నీ పదవి గండం ఉన్నదని గతంలో చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నాను. ఈ స్థానిక ఎన్నికల తర్వాత డిసెంబర్ లోపల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోవడం ఖాయం. కొత్త ముఖ్యమంత్రి రాబోతా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రాన్ని. నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ సునీత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో పోలీసులు అధికారాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. తగినట్లు దర్యాప్తు జరిగితే న్యాయం తప్పదు అని అన్నారు. పోలీసులను తమ చేతిలో మలుచుకున్నారని చెప్పారు. సిబిఐ విచారణ పూర్తిగా జరగలేదని ఆరోపించారు. హైకోర్టు జడ్జి గారు ఇక్కడ ఏదో జరుగుతుంది అని గ్రహించి ఈ కేసును సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు. సిబిఐ వాళ్ళు వచ్చి పనిచేస్తే ఒకసారి సిబిఐ వాళ్ళ సామాన్ కూడా ఆ జైల్లో గెస్ట్ హౌస్ నుంచి పడేశారు. అప్పుడు పోలీసులు మీ తొత్తుగా పనిచేస్తారా? తర్వాత సిబిఐ వాళ్ళ మీదే కేసులు పెడతారు. అప్పుడు పోలీసులు మీ తొత్తుగా పనిచేస్తారా? లేకపోతే మీరు పోలీసులు బెదిరించారా? నాకు తెలియదు. ద హైట్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్, దీంట్లో అన్నిటికంటే మించింది కర్నూలులో జరిగిన ఇన్సిడెంట్. అది మీరు అందరూ చూశారు. సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి పోతే ఆ హాస్పిటల్ను లిటరలీ మూయించేశారు. ఆ వీధిలో ఉన్న హాస్పిటల్స్కి ఎవరు పోకుండా మొత్తం వీధినంతా ఆక్రమించేశారు. పోలీసులు కాపలా కాస్తున్నారు ఎవరిని అక్కడికి పోనీకుండా. ఎట్లా మీరు ఇవన్నీ చేయించారు? వీటికి అన్నిటికీ జవాబు మీరు చెప్పిందే. మీరు చేసిన పనులే ఇప్పుడు మీరు చేస్తున్నారు అనుకుంటున్నారు. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయనిస్తే చేస్తారు అని నేను మొదటి రోజు నుంచి చెప్తున్నాను, ఈ రోజు కూడా చెప్తున్నాను. పోలీసులు వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వండి. డు నాట్ ఇన్ఫ్లుయెన్స్ పోలీస్. ఇంకా యాప్ గురించి మాట్లాడతారు. అసలు అర్థముందా ఆ మాటలకి? నో పాయింట్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ లాట్ ఆఫ్ దోస్ థింగ్స్. కార్యకర్తలతో కలిసి బండి సంజయ్ దిల్కుషా గెస్ట్ హౌస్ కు ర్యాలీగా వెళ్లారు. విచారణ కోసం జూబ్లీహిల్స్ పిఎస్ కి బదులు అక్కడే అధికారులు విచారణ చేపట్టారు. ప్రోటోకాల్ కారణంగా అధికారులు గెస్ట్ హౌస్ ను ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఆయన వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఆఫ్ చేసినావా? అయినా నేను జనరల్ వేసినాలే. జంబలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పులివెందులలో వైఎస్ వివేక ఇంటికి వెళ్లారు. వైఎస్ సునీతతో సమావేశమయ్యారు. తమను తప్పుగా కేసులో ఇరికించారని, హత్య జరిగిన స్థలానికి రావడం రాజకీయ ప్రయోజనం కోసమేనని కాదన్నారు. గత ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. నన్ను తుదముట్టించేదానికి మొన్న 5 ఏళ్ల పాటు అన్ని ప్రయత్నాలు చేశారు. నా మీద కేసులు పెట్టారు. నన్ను చంపడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. రాజకీయ ప్రాధాన్యత మా మీద పెట్టిన ఆమె ఇప్పుడు గమనించింది మేము చేయలేదనే తప్పును. ఆమె చెప్పి దానికి వాళ్ళ అమ్మను కూడా కనపడాలని. మేము చేయలేదు తప్పు, ఈ ప్రదేశాన్ని చూడాలా, మేము ఇక్కడే ఉన్నాం, ఒకసారి చూసిపోతే మేము తప్పుడు చేయలేదు, వాళ్ళు తప్పు చేసినారని వాళ్ళ బాధను మేము పంచుకోవాలని వచ్చినాం. మా బాధను కూడా వాళ్ళు పంచుకున్నారు కూడా. నేను బాధితులే, వాళ్ళు బాధితులం కాబట్టి ఆ బాధతో ఒకసారి కనపడి వాళ్ళనే ఇక్కడికి వచ్చినది. ఆమె ఎన్నికల ప్రచారం ఇక్కడ స్థానిక వాసి, ఆమె రావాలనుకుంటే రావచ్చు. మేముగా ఆమెను మా ఎన్నికల ప్రచారానికి రమ్మని అడగడానికి రాలేదు. అది ఆమె ఇష్టం. డెమోక్రసీలో ఆమె ఇష్టం.
బీఆర్ఎస్ నేత గువ్వల బాలరాజుపై ఓ కార్యకర్త బాధ వెలుగుచ్చారు. 2007 నుంచి పార్టీలో ఉన్నారని, దయచేసి వెళ్లొద్దని వేడుకున్నారని తెలిపారు. పార్టీకి నిబద్ధత ఉన్న కార్యకర్తల్ని పక్కన పెట్టి బీజేపీ వైపు వెళ్తున్నారని విమర్శించారు. ఇదేనా నాయకత్వం అని నిలదీశారు. ఒక కార్యకర్త అయితే నిన్నగాక మొన్న ఒక మీటింగ్ కొడితే కార్యకర్త 2 చేతులు జోడించి, సార్ 2007 సంవత్సరం నుంచి మీతోనే తిరుగుతున్నాను, దయచేసి పోకండి సార్, బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది, మీరెందుకు పోతున్నారు సార్ అంటే ఆయన గుండె కరగలేదు. ఇవాళ ఎక్కడ పోయిండండి ఆయన? బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు దగ్గరికి పోయిండు. ఇదేనా ఒక బీఆర్ఎస్ నాయకుడు చేయాల్సిన పని? ఒక ఎంపీగా పోటీ చేసిండ్రు, మీరు 2 సార్లు ఎమ్మెల్యే అయినరు, చీఫ్ విప్గా మీకు విప్గా అవకాశం ఇచ్చారు పెద్దలు కేసీఆర్ గారు. అదే విధంగా మీకు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులుగా చేసిండ్రు. ఇంతమంది గొప్ప మనసున్న కార్యకర్తలు, పార్టీని ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమించే కార్యకర్తలు, నాయకులు ఇంతమంది ఉండగా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగ అధ్యక్షురాలు వరదు కళ్యాణి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉచిత బస్సులపై ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తిరుపతికి వెళ్లాలంటే 14 బస్సులు మారాల్సిన పరిస్థితి ఉందన్నారు. 2.5 కోట్ల మహిళలు నమ్మించి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సో వీళ్ళు ఏం చెప్పుకున్నారు యాడ్స్ లో? తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తి, విజయవాడ, అన్నవరం, సింహాచలం, ఈ మొక్కులన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో అభ్యర్థులకి, కూటమి వాళ్ళకి ఓట్లు వేస్తే ఆ ప్రభుత్వం జూన్ 4వ తేదీన వచ్చాక మొక్కులన్నీ ఫ్రీగా తీర్చేసుకోవచ్చు అనేసి. ఇప్పుడు వీళ్ళు పెట్టిన షరతుల్లో తీసుకుంటే తిరుపతికి నో ఫ్రీ, శ్రీకాళహస్తి నో ఫ్రీ, శ్రీశైలం నో ఫ్రీ బస్, విజయవాడ నో ఫ్రీ బస్, మంత్రాలయం నో ఫ్రీ బస్. తిరుపతికి ఒక మహిళ ఫ్రీ బస్సులో వెళ్ళాలి అంటే ఒక 14 బస్సులు మారాలి. అంత దారుణంగా కండిషన్స్ వీళ్ళు పెట్టిన పరిస్థితి మనందరం చూసాం. ఇది మోసం దగా కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇంత దారుణంగా మహిళల్ని, ఈ రాష్ట్రంలో మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన మహిళల్ని, 2.5 కోట్ల మంది మహిళలు ఉన్నారు, వాళ్ళని ఈ విధంగా మోసం చేయడం సమంజసమేనా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమిలో ఉన్న మంత్రులు అని నేను అడుగుతూ ఉన్నాను. ఇన్ని యాడ్స్ ఇచ్చారు, ఇలా ప్రచార సభల్లో చెప్పారు, ఈ మాటలు నమ్మి మహిళలందరూ ఓట్లేశారు, ఇప్పుడు ఈ విధంగా కండిషన్స్ పెట్టారు. మహిళలు ఏ విధంగా ఫ్రీ బస్ ద్వారా వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు అని మేము అడుగుతూ ఉన్నాము. అలాగే తీసుకుంటే ఈ ఫ్రీ బస్ అయ్యే ఖర్చు నెలకి 300 కోట్లు, అంటే ఏడాదికి 3000 కోట్లు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు స్పెషల్ ఫ్లైట్స్ లో తిరుగుతున్నారు. దానికి ఎంత ఖర్చు అవుతుంది? మరి ఆ ఖర్చును వీళ్ళు తగ్గించుకుంటే ఆ డబ్బులతో ఫ్రీ బస్సు ఇవ్వచ్చు కదా. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని బస్సులకి, అన్ని రకాల బస్సుల్లో కూడా మహిళలు ఫ్రీగా ప్రయాణం చేసే అవకాశం మీరు ఇవ్వచ్చు కదా. మరి ఆ మహిళలు ఓట్లేస్తేనా మీరు పదవిలోకి వచ్చి ఈ సౌకర్యాలన్నీ ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు కదా. కాబట్టి మీ ఖర్చులు, మీ ప్రయాణ ఖర్చులు తగ్గించుకుంటే, ఈ స్పెషల్ ఫ్లైట్ల ఖర్చులు తగ్గించుకుంటే మహిళలకు ఫ్రీగా ఈరోజు ఆ బస్సులు, అన్ని బస్సుల్లో తిరిగే సౌకర్యం కల్పిస్తారు కదా అని మిమ్మల్ని నేను అడుగుతూ ఉన్నాను. టోటల్ గా 11,500 బస్సులు ఈ రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిలో కూడా, అన్ని రకాల బస్సుల్లో కూడా మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చి తీరాలి. మీరు ఎటువంటి షరతులు లేకుండా ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు షరతులతో పెట్టడం ఎంతవరకు సమంజసం? దీన్ని మేము అంగీకరించట్లేదు. ఖచ్చితంగా మహిళలకి అన్ని బస్సుల్లో ఫ్రీ బస్ సౌకర్యం వచ్చేంత వరకు మేము మహిళల తరపున పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ కూటమి పాలన తప్పులను ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. ఈ గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఉడత ఊపులు తనను వెనక్కు తగ్గించవని రోజు ప్రశ్నలు వేస్తూనే ఉంటానన్నారు. మా పక్క నియోజకవర్గమైనటువంటి దళిత ఎమ్మెల్యే గౌరవ గిడ్డి సత్యనారాయణ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను సాటి దళితుడు అనే అభిమానంతో ఫోన్ చేయడం జరిగింది. దాని మీద అతను నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ, బెదిరిస్తూ, మరి ఏంటి మాట్లాడుతున్నావు, పవన్ కళ్యాణ్ గారు నేను స్థాయి నీదా అని చెప్పేసి జారీ చేస్తున్నాడు. నేను గిడ్డి సత్యనారాయణ గారికి ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉంది.
ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసనమండలి సభ్యుడిగా మీకు చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుదాన్ని మేము ఎత్తి చూపించే బాధ్యత మాది. విమర్శని సద్విమర్శగా తీసుకునే లక్షణం మీ దగ్గర లేనప్పుడు మీ ఉడతూపులకి నేనేం భయపడను. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకేం భయం లేదు. కానీ ప్రతిరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీలకు గాని, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల మీద గాని, ఈ కూటమి చేస్తున్నటువంటి దౌర్జన్యాలు దాష్టికాల మీద ప్రతిరోజు నేను మాట్లాడతాను. ఎందుకంటే నా బాధ్యత అది. ఒక సహసరా దళిత శాసనసభ్యుడిగా మీకు గౌరవించి మాట్లాడితే మీరు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తూ వీడియో తీసి మీరు ప్రసార మాధ్యమాలు పెట్టి స్వర్గానందం పొందుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. నేను ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసన మండలి సభ్యుడిగా ప్రతిరోజు ఈ కూటమి యొక్క వైఫల్యాన్ని ఎండగడితేనే ఉంటానని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి మీ నాయకుడికి నేను సూచన చేశా. ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టారు, మీరు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవ్వండి అని చెప్పాను. నేను తప్పేంటి అందులో? మీరు ముఖ్యమంత్రి అవ్వండి, మేము స్వాగతిస్తామని చెప్తుంటే మీరు దాన్ని గుమ్మడికాయల దొంగ భుజాలు తడుపుకున్నట్టుగా మీరు రెచ్చిపోయి మమ్మల్ని వార్నింగ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ వార్నింగ్లకి మేము భయపడము. మీరు ఉన్నంతకాలం కూడా నేను శాసనమండలి సభ్యుడిగా ఉంటాను. నేను ప్రతిరోజు దీన్ని ప్రశ్నిస్తూనే ఉంటాను. చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ గారిని గాని, పవన్ కళ్యాణ్ గాని నేను ప్రతిరోజు ప్రశ్నిస్తుంటాను. నా ప్రశ్నలకు మీకు సమాధానం చెప్పే దమ్ముంటే గనక మీరు సమాజంలో ప్రజాస్వామ్యతంగా రండి తప్ప దాడులు చేసే విధంగా వస్తే గనక ఎవడు బెదిరిపోడు, మీ ఒడతూపులకి ఎవడు కూడా భయపడ్డని చెప్పేసి అందరిగా మనం చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి చంద్రబాబుపై విమర్శలు చేశారు. 14 నెలల్లో 1.91 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. అభివృద్ధి కార్యక్రమాలు ఆపేసి అప్పులపై దృష్టి పెట్టారని మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదన్నారు. ఈ 14 నెలల కాలంలో రాష్ట్రాన్ని ఎలా భ్రష్టు పట్టించారనంటే ఆయన చెప్పేవాడు అంతకుముందు శ్రీలంక అయిపోయింది అని. అప్పుడు శ్రీలంక వాళ్ళ జగన్ గారు ఉన్నప్పుడు. ఇప్పుడు మాత్రం శ్రీలంక సుడాన్ కలిపోయింది. ఇంకేదన్నా మిగిలిన అప్పులు బాగా తీసుకునేటటువంటి రాష్ట్రాలు, దివాలా తీసేటటువంటి దేశాలు ఉంటే వాటి సరసన ఆంధ్రప్రదేశ్ చేర్చాలని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ నిన్న కూడా కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయం అప్పుల గురించి. ఇప్పటికే 14 నెలల కాలంలో 1,91,000 కోట్లు అప్పు చేశారు. గంటకి 19 కోట్లు అప్పు చేస్తా ఉన్నారు. గంటకి 19 కోట్లు ఎంత దారుణం చూడండి. ఒక గంటకి 19 కోట్లు అప్పు చేస్తా 14 నెలల్లో 1,91,000 కోట్లు అప్పు చేశారు. ఇది 14 నెలల కాలంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 60 నెలల కాలంలో దాదాపు 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కేవలం 60 నెలల కాలంలో 3,32,000 కోట్ల అప్పు మాత్రమే చేస్తే చంద్రబాబు నాయుడు గారు దాదాపు 2 లక్షల కోట్లు తీసుకుని వెళ్ళాడు. మళ్ళీ ఇంకొక 12,973 కోట్లు అంటే దాదాపుగా 13,000 కోట్లు అప్పులు తీసుకోవడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దేని ద్వారా అంటే ఒకటేమో స్మార్ట్ మీటర్స్ కి సంబంధించి ఏదైతే విద్యుత్ డిస్కమ్ల ద్వారా అప్పులకు సంబంధించి ఒకటి. రెండోది చూస్తే ఏదైతే ఏపీఐసిసి భూములు ఉంటాయి కదా, ఆ ఏపీఐసిసి భూములను తాకట్టు పెట్టి ఇంకొక 7,500 కోట్లు తీసుకోవడానికి నిర్ణయించారు. దాంట్లో ఒక వివరాల్లోకి వెళ్తే బడ్జెట్ బయట ఏపీఐసిసి డిస్కమ్ల ద్వారా ఏకంగా 12,973 కోట్ల అప్పుకు ఇంధన శాఖ, పరిశ్రమల శాఖ వేరువేరుగా ఉత్తర్వులు జారీ చేశాయి. ఇందులో ఏపీఐసిసి ద్వారా 7,500 కోట్ల అప్పుని వచ్చే 12 నెలల్లోగా బ్యాంకులు ఆర్థిక సమస్యల నుంచి చేయాల్సిందిగా ఉత్తర్వులు ఇచ్చారు. దీనికి స్పెషల్ పర్పస్ వెహికల్ గా ఒక దాన్ని ఏర్పాటు చేసి ఈ భూములన్నింటినీ దానికి బదలాయించి ఏపీఐసిసి భూములన్నింటినీ సో దాని ద్వారా ఏదైతే 9 నుంచి 12 నెలల కాలంలో 7,500 కోట్లు తీసుకోవాలనేది టార్గెట్ గా వెళ్తున్నారు. ఎంత దాని ఉందా ఏపీఐసిసి భూములను కూడా తాకట్టు పెట్టేసి ఒక 7,500 కోట్లు విద్యుత్ డిస్కౌంట్స్ ద్వారా ప్రస్తుతం స్మార్ట్ మీటరింగ్ తో పాటు రీవ్యామ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ని అమలును కొనసాగించడం కోసం అంట ఏపీ ఎస్పీడీసీఎల్ ద్వారా 3,544 కోట్లు, ఏపీ సిపిడిసిఎల్ ద్వారా 1,129 కోట్లు అప్పు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తూ నేను ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేస్తుంది. అంటే ఎంత ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తా ఈ రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే 1,91,000 కోట్ల అప్పు కాక ఇప్పుడు ఇంకో 13,000 కోట్లు అప్పుకు సంబంధించి ఏం చేస్తున్నారు ఈ అప్పులన్నీ తెచ్చి? ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకం వల్ల, ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం చేయాల, అదేమంటే ఇస్తాం అంటారు తప్ప ఇవాళ మరి ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఈ రాష్ట్రాన్ని దోచేసు
శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతం ఘనంగా జరిగింది. యానా వాసవి అమ్మవారిని 25 లక్షల నోట్లతో అలంకరించారు. ఉండ్రాజవరం పాలింగిలో కనకదుర్గ అమ్మవారు ధనలక్ష్మిగా దర్శనమిచ్చారు. ఆలయాలు, గర్భగుడులు, విగ్రహాలు నోట్లతో ముస్తాబు కావడం భక్తులను ఆకట్టుకుంది. పట్టుపదిలంగా మై గవర్నమెంట్ అంటూ ముక్తకంఠంతో మాట్లాడే సీఎం బృందం న్యాయాన్ని తప్పుదారి పట్టిస్తోందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. చట్టాన్ని కొందరు చేతుల్లోకి తీసుకుంటున్నారని గవర్నర్ కు వివరించామన్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. చట్టాన్ని ఏ రకంగా చేతుల్లో తీసుకుని చట్ట వ్యతిరేకంగా ఏ రకంగా ప్రవర్తిస్తుందో ఈ ప్రభుత్వం, ఈ దుష్ట ప్రవర్తన ఏ రకంగా చేస్తున్నారో ఆలోచించమని చెప్పని వారిని కోరడం జరిగింది. వారు స్పందించారు. దీని మీద ఇంకోటి కూడా చెప్పాము. నేను రోజున ఎలక్షన్ కమిషన్ కూడా కలిసాము. వారికి కూడా రిప్రజెంటేషన్ మా పెద్దందరూ ఇచ్చారు. చట్ట ప్రకారం ఎన్నికలు న్యాయబద్ధంగా జరగాలి, ఫెయిర్ ఎలక్షన్ జరగాలని చెప్పని మనం కోరడం కూడా జరిగింది. ఆ విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకొచ్చాం. మీరు కూడా ఇంటర్వ్యూని అయ్యి ఆ ఎలక్షన్తో పాటు కూడదని ఒక బాధ్యత ప్రతిపక్ష పార్టీగా కోరుకుంటున్నాం. నందిగాంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించిన ఘటనపై తెల్లవారుజామున నిరసనలు చెలరేగాయి. ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహన్ రావు, ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విగ్రహాన్ని తొలగించడం అనైతికమని, ఇది వైఎస్ఆర్ను అవమానించే చర్యగా అభివర్ణించారు. ప్రజల మనోభావాలను గౌరవించాలని, విగ్రహాన్ని తిరిగి అదే ప్రదేశంలో స్థాపించాలని డిమాండ్ చేశారు. ఒక దశలో ర్యాలీ ఉధృతంగా మారింది. పోలీసులు భారీ బందోబస్తు మధ్య జరిగిన ఈ ర్యాలీలో నినాదాలు గుప్పించారు. నాయకులు మాట్లాడుతూ ఇది కక్షపూరిత చర్య అని, కాంగ్రెస్ నాయకత్వాన్ని భయపెట్టలేరని, తమ పోరాటం కొనసాగుతోందన్నారు. ప్రజలు సంఘీభావంతో పాల్గొంటూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన విగ్రహం తొలగిస్తున్నారు. ఇదే విషయంపై 10 రోజుల క్రితం మా సమన్వయకర్త జగన్మోహన్ రావు గారు కోర్టు దృష్టికి తీసుకెళ్తే మేము ఆ విగ్రహం తొలగించమని చెప్పిన అధికారులు దొంగల్లాగా చట్టానికి వ్యతిరేకంగా నిన్న రాత్రి ఆయన విగ్రహం తొలగించారు.
గతంలో ఎప్పుడు కూడా, ఎందుకంటే 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, స్థానికంగా శాసనసభ్యులుగా ఉన్న మా నాయకుడు జగన్మోహన్ రావు గారు ఇందాక అన్ని విషయాలు చెప్పారు. చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఈ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పారు. మేము ఆ విధంగా పోటీ పడ్డాం. తెలుగుదేశం లేదు, ఇతర పార్టీలు లేవు. ఏ పార్టీ అయినా ఆ ప్రాంతంలో, ఆ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. నందిగాం ఒక కొత్త రూపు గత 5 సంవత్సరాలు మా శాసనసభ్యులు జగన్మోహన్ రావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీసుకొచ్చారు. ఈరోజు ఏంటి పరిస్థితి? సంవత్సరం కాలం అయింది. నందిగాం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద తప్పుడు కేసులు, దాడులు, వ్యాపారస్తుల మీద తప్పుడు కేసులు, డబ్బులు వసూలు చేసుకోవాలి, ఇసుక దంద, క్వారీలు దంద, లిక్కర్ దంద, ప్రతి ఒక్కటి గారా ఈరోజు వాటాల కోసం ఎంపీ ఎమ్మెల్యే కొట్టుకునే పరిస్థితి ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉంది. అంటే మేమేదో చెప్పట్లా, ఓపెన్ సీక్రెట్ ఇది. ఇసుక దగ్గర, లిక్కర్ దగ్గర పార్లమెంట్ సభ్యుడు కానివ్వండి, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేకి కానివ్వండి, వాటాల విషయంలో తేడా వచ్చింది చెప్పని ప్రతి ఒక్కరి గారు మాట్లాడుతున్నారు. ఇంకో పక్క మీరు ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 హామీలు అవి నెరవేరుస్తున్నాం. కాబట్టి ప్రజానికం దృష్టి ఏదో ఒక రకంగా మళ్లించాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఇలాంటి చిల్లర రాజకీయాలు ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతాయి. రాజశేఖర రెడ్డి గారి బొమ్మ తీసేస్తే, రాజశేఖర రెడ్డి గారి పేరు తీసేస్తే, రోడ్ వేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు పగలగొడితే, జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేస్తే, ఆయన బొమ్మ పగలగొడితే ఏమవుతుంది? ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి బీఆర్ఎస్ నేతలపై మంటపెట్టే వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ భూ కబ్జాలో ఎక్స్పర్ట్ లా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసే బీఆర్ఎస్ నేతలు తమ స్వప్రక్షాళన చేసుకోవాలన్నారు. మీ దగ్గర అన్ని లోపాలు పెట్టుకుని కాంగ్రెస్ ను ఎందుకు విమర్శిస్తున్నారని నిలదీశారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేసే పథకాలను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ప్రజలు ఇచ్చిన అఖండ మెజార్టీకి తగిన విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఓటమిని జీర్ణించుకోలేక విమర్శలతో కాలక్షేపం చేస్తోందన్నారు. దోపిడీ రాజకీయాలకు ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పారు. ఇకపై కూడా ప్రజల అవినీతి నేతలను ఎప్పటికీ తిరస్కరిస్తారన్నారు. ఎంటైర్ ఫ్యామిలీ, బామర్దులు, అల్లుళ్ళు, కూతుళ్ళు, ఇన్ని తొర్రలు మీ దగ్గర పెట్టుకొని కాంగ్రెస్ అంటారు. ఎవరా నాయన? ఏముందిరైనా కాంగ్రెస్ దీనికి కూడా ఏముచ్చినని చేస్తారు. నేను చాలాసార్లు చెప్పిన, ముఖ్యమంత్రి కాళ్ళు చేతులు కొట్టుకుంటే ఎత్తి ఖరాబ్ అయిపోతున్నది. ఏది రైతులకు పైసలు వేసిండు 22,000 కోట్లు, మొన్న 9,000 వేసిండు. మళ్ళా ఉచిత బస్సు ప్రయాణానికి డబ్బులు కట్టిస్తున్నాడు గవర్నమెంట్కి. అటు గ్యాస్ సిలిండర్లు, ఇటు కరెంటు ఫ్రీ, అది 200 యూనిట్లు ఫ్రీ, రైస్, సన్న రైసు, రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, అచ్చా ఏమని ఇవన్నీ వీళ్ళకి ఇంకేం ఏమైనా ఉంటే చెప్పాలి, బిరుదులు ఉంటే చెప్తా వీళ్ళకి పెడితే అమ్మ. కోళ్ళు గొర్రెలు మీరే తిన్నారు, లిక్కర్ మీరే తాగి, ఇసుక మీదే, భూమి. అచ్చా ఇంకోటి చెప్తా, భూమి కథ చెప్తా మీకు. భూమి కబ్జాలలో ఎక్స్పర్ట్లు వీళ్ళమ్మ. వీళ్ళైతే ఒక్కొక్కరు 300, 400 అసెంట్ భూములు కొన్నారా వీళ్ళు. ఎందుకు కొన్నారంటే కేసీఆర్ ఒకరోజు స్టేట్మెంట్ ఇచ్చాడు, అసైన్ భూములను పట్టా భూములుగా మారుస్తానేసరికి ఎమ్మెల్యేలు ఎవరు పడతారు ఇక. అసలు ఎమ్మెల్యేలు హరీష్ రావు ఎవరైనా, భవిష్యత్తులో కేటీఆర్ పెట్టలేనట్టుండే కానీ హరీష్ రావు నుంచి మొదలుకుంటే ఎవరు పడతారు అందరూ ఎమ్మెల్యేలు అయితే అసలు నేను కూడా చెరువులు కూడా ఉంచలేరు కొడుకులు వీళ్ళు.